సుబ్రహ్మణ్య స్వామి వాస్తవంగా ఆయన భారతీయ జనతా పార్టీలో లేడు పాడు లేదు. ఇదివరకు భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నాడు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో యాక్టివిటీలో ఉండట్లేదు. పైగా మోడీకి వ్యతిరేకంగా కూడా తిరుగుతున్నాడు. తాజాగా ఆయన తిరుమలకు సంబంధించినటువంటి అంశాల్లో వైసీపీ ఫేవరబుల్గా కూడా వ్యవహరిస్తుంటాడు. తాజాగా టీటీడీ గోశాలలో గోవుల మృతి మీదన తీవ్రంగా స్పందించుకొచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటిస్తూ గోవుల మృతి మీద త్వరలో కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. గోవుల మృతికి వెలికి తీసిన భువన కరుణాకర్ రెడ్డి మీద కేసులు పెట్టడం ఏంటంటూ బీఆర్ నాయుడిని ప్రశ్నించారు. చనిపోయిన గోవుల కళేబరాలను రెస్టారెంట్కి పంపుతున్నారా అంటూ తీవ్రమైనటువంటి ప్రశ్నలు సంధించారు. గోవుల మృతి మీద దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. వందల సంఖ్యలో గోవులు చనిపోవడం వెనకాల కుట్ర ఉందని, టీటీడీ వ్యాపార ధోరణిలో చూడటం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుత టీటీడీ బోర్డు పాలన అధ్వానంగా తయారైందని, గతంలో చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారని, ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవాళ్ళని, ఈయన ఇప్పుడు అట్లా ఇవ్వట్లేదని చెప్పుకొచ్చారు. వయసు మళ్ళిన మనుషుల్లాగే ఆవులు చనిపోతున్నాయి, టీటీడీ చైర్మన్ బాధ్యతారహితంగా